హలో అండి, సింపుల్గా ఈ ఫ్లవర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం మనకు కొన్ని బీడ్స్, నీడిలు, ఉలను, పెన్ను, సీజర్ కావాలి. ఇలాగా నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఈ బీడ్స్ని ఆ థ్రెడ్కి ఎక్కించేసుకోవాలి. ఇక్కడైతే నేను 25 బీడ్స్ ఎక్కించుకున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని బీడ్స్ని ఇలాగ నీడిల్తోటి ఎక్కించేసుకోవాలి థ్రెడ్కి. ఈ థ్రెడ్కి నీడిల్ని అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు పెన్ తీసుకొని ఈ థ్రెడ్ని ఇలా ముడివేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముడివేసుకోవాలి. ముడివేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పూలు అల్లే మెలుకుతోటి ఇలాగా బీడ్ పైకి వచ్చేలాగా ఇలా మెలుకు వేసుకుంటూ వేసుకోవాలి. ఇలాగ 25 బీడ్స్కి 25 మెలుకలు వేసుకోవాలి. ఇక్కడ మెలుకు వేసేటప్పుడు బీడ్ పైకి రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని ఇలా లాగాలి. ఇలా ఈజీగా రావాలంటే ఇలాగ బీడ్ని పై వైపుకి ఉంచుకోవాలి. ఇలా లాగితే ఇలా ముడిపడిపోతుంది. ఇలాగ బీడ్ని పైకి పెట్టేసుకోవాలి. ఇలాగే మొత్తం బీడ్స్ని మెలుకు వేసుకొని ఇలాగ రింగ్స్ వేసుకోవాలి. ఇలాగే 25 బీడ్స్ని కంప్లీట్గా పెన్కి వేసేసుకోవాలి మెలకలు. ఇలా బీడ్ పైకి ఉంచుకొని మెలుకు వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా అన్ని మెలుకలు వేసుకున్న తర్వాత మనకైతే ఇలాగ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గరకి వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలాగ నీడిల్ తీసుకొని ఒక్కొక్క దాని మధ్యలో నుంచి ఇలా లాగితే ఒక ముడి పడిపోతుంది. ఇలాగా అన్నిటి మధ్యలో ఇలాగే వేసుకోవాలి. ఇలా ఒక ముడి వేసుకుంటే ఒక డిజైన్ లాగా వస్తుంది. ప్రతి మెలిక మధ్యలో ఇలాగా నీడిల్తోటి ముడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అవుతుంది. ఫైనల్గా ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు పెన్ నుంచి దీన్ని సపరేట్ చేయాలి. తర్వాత ఇలా పెట్టుకొని రౌండ్గా చుట్టుకుంటూ ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యేలాగా చుట్టుకోవాలి. ఇలాగ మొత్తం చుట్టుకుంటే ఒక ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టాకాలు వేసుకోవాలి. ఆ రౌండ్గా చుట్టుకున్నది మొత్తం విడిపోకుండా ఇలాగ టాకాలు వేసుకోవాలి. ఇలాగ టాకాలు వేసుకొని ఫైనల్గా ఇలా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలాగా బీడ్స్తో ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఈ ఫ్లవర్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.